మమ్మీ అమ్మా అని పిలవచ్చా? ముందు నా పెళ్లి, తర్వాత బొమ్మ పెళ్లి. రావాలి. నీకు ఈ పెళ్లి మనస్ఫూర్తిగా ఇష్టమేనా? మావయ్య, నాకు ఈ పెళ్లి మనస్ఫూర్తిగానే ఇష్టం. ఓసిని అమ్మ కడుపు మారా, ఈ కృష్ణవేణి వంశీ పిచ్చాడని తెలిసి ఎందుకు పెళ్లి చేసుకుంటుంది? సరే, పెళ్లి చేసుకుంటుంది. కాబోయేవాడు పిచ్చాడని వాళ్ళ మావయ్య దగ్గర ఎందుకు దాచినట్టు? అసలు వంశీని పెళ్లి చేసుకోవడంలో కృష్ణవేణి ఉద్దేశం ఏంటి? డబ్బు కోసం పిచ్చోడిని చేసుకుంటుందా? జమీందారింట్లో మొగుడు పనికి రాకపోయినా భోగభాగ్యాలుంటే చాలనుకుంటుందా? కృష్ణవేణి, అసలు నిన్ను ఎలా అర్థం చేసుకోవాలి నాకు అర్థం కావడం లేదే. ఇక్కడ కృష్ణవేణి, అక్కడ రత్నప్రభ ఇద్దరు వంశీ పిచ్చాడని అల్లుడి గారికి తెలియకుండా జాగ్రత్త పడుతుండ్లా? ఇలా ఎంతవరకు దాస్తారు? పెళ్లి మండపంలో అల్లుడి గారికి వంశీ గురించి తెలిస్తే పెళ్లికి అస్సలు ఒప్పుకోడు. పైగా మేనకోడలు నిజం దాచినందుకు అసహించుకుంటాడు. భలే ఉండ్లా. మేనమావకు తెలిస్తే ఇంట్లోంచి గెంటేస్తాడు. అంటే నా పగ తీరుతుంది. పెళ్లి చేసుకుంటే దాని జీవితం నాశనం అవుతుంది. ఎట్టా చూసినా కృష్ణవేణిది దురదృష్ట జాతకమే. అయినా నాకేమో గ్యాస్ ప్రాబ్లం. ఇంత పెద్ద రహస్యం కడుపులో దాచుకుని బయటికి చెప్పకపోతే కడుపు చచ్చిపోను. అయినా సరే తప్పదు. నలుగేయారండి మా కృష్ణవేణికి, నలుగేయారండి మా కృష్ణవేణికి, నలుగేయారండి. ఏంటత్తయ్య, రూమ్ లో ఏదన్నా పని ఉందా? ఏం లేదు అల్లుడు గారు, పని అయిపోయింది. రూమ్ లో కృష్ణవేణి మెట్టెలున్నాయి, తీసుకోవాలి. తీసుకోండి అల్లుడు గారు. అవును, అల్లుడి గారికి వంశీ గురించి ఒక్క మాట చెప్తే బాగుంటుందేమో. చెప్పు చూస్తాను. అల్లుడి గారు, మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. చెప్పండి అత్తయ్య. మీరు మరోలా అనుకోకూడదు. నిన్న రాత్రి జమీందార్ రత్నప్రభ గారి ఇంటికెళ్ళాను. పెళ్లి కొడుకు వంశీ పిచ్చాడు అల్లుడి గారు. నిజం అల్లుడి గారు, నా బిడ్డ వరం మీద వట్టేసి చెప్తున్నాను. నేను చెప్పేది నిజం. చెప్పను. నలుగేయరారండి మా కృష్ణవేణికి, నలుగేయరారండి మా కృష్ణవేణికి, నలుగేయరారండి మా కృష్ణవేణికి, నలుగేయరారండి. తెల్లవారులో మేల్కొని ఉన్నాం. మనకి శివరాత్రి అవసరమా? కూల్ మయూరి, కూల్.
ఆ దాస్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఏం చేద్దాం? ఆ దాసుగాడు ఇన్ఫర్మేషన్ చెప్పేలోపు వంశీకృష్ణ కృష్ణవేణిల పెళ్లి అయిపోతుంది. ఆ తర్వాత కృష్ణవేణి మన నెత్తి మీద కూర్చుంటుంది. ఐ నో, బట్ వాడు ఫోన్ చేయకపోతే నేనేం చేయను? ఇదిగో ఇప్పుడు చేశాడు రాస్కల్. హలో రే దాసు, గుడ్ న్యూసా? సారీ సార్. ఏమైందిరా? భద్రాచలం వెళ్ళి మనం అనుకున్నట్టుగా వంశీ గురించి లక్ష్మీనారాయణకు చెప్పాడు. చెప్తే గుడ్ న్యూస్ ఏది? పెళ్లి ఆగలేదే. లక్ష్మీనారాయణ మా అక్కకు ఫోన్ చేయలేదే. అవన్నీ జరగాలంటే భద్రాచలం మాటలు లక్ష్మీనారాయణ నమ్మాలి కదా సార్. రే యూస్లెస్ ఫెలో, చెత్తనాయాలా, గబ్బునాయాలా. సార్ సార్ సార్, మీ నోటి నుంచి ఇలాంటి తిట్లు ఎప్పుడు వినలేదు. ఆపండి సార్. రేయ్, ఇది చెప్పడం కోసం తెల్లవారులు వెయిట్ చేయించావు కదరా. సార్, భద్రాచలం విషయం చెప్పాక లక్ష్మీనారాయణ బ్లాస్ట్ అవుతాడని వెయిట్ చేశాను. అందుకే ఆలస్యమైంది. మీరింత టెన్షన్ పడతారని అనుకోలేదు సార్. రేయ్, పెళ్లి కుదిర్చినా లక్షలు కమిషన్గా ఇవ్వరు. చెడగొట్టమని 5 లక్షలు ఇచ్చాను కదరా. ఆ లక్ష్మీనారాయణ నమ్మకపోతే నేనేం చేయను సార్. రేయ్, ఇక్కడ మా అక్క ఫ్యామిలీ మొత్తాన్ని నమ్మించింది కదరా. ఆ ఫ్యామిలీలో ఒక్కరిని నువ్వు నమ్మించలేకపోయావా? చెయ్యి, ఫోన్ పెట్టే. మీతో మాట్లాడాలి, బయటికి రండి. రూమ్ లో ఏం జరుగుతోంది శశి? ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు? నేనంతా విన్నాను. మాట్లాడండి. అక్క, మీరు ఏం విన్నారో, ఎందుకు ఇలా టెన్షన్ పడుతున్నారో నాకేం అర్థం కావటం లేదు. అంటే మేమేదో చేస్తున్నామని మీరు డౌట్ పడుతున్నారు. ప్లీజ్ అక్క, మీరు అలా ఆలోచించకండి. కృష్ణవేణి ఇంటి పెద్ద కోడలవ్వటం నాకు ఆనందంగానే ఉందో దినా. ఇందాక ఫోన్ ఎవరికి చేశారు? పెళ్లికి మనకి తెలిసిన పురోహితుని మాట్లాడమన్నారు కదా. అతను అవైలబుల్గా లేడని ఇందాకే ఇన్ఫర్మేషన్ వచ్చింది.
ఇంత లేట్గా చెప్తున్నావేంటని సీరియస్గా మాట్లాడుతున్నాను. ఇంతలో మీరు వచ్చారు అంతే. మీరు ఇదే విని ఉంటారు అంతే. ఇట్స్ ఓకే. శశి, మీ ఇద్దరికీ ఇదే చెప్తున్నాను. కృష్ణవేణి వంశీల పెళ్లి జరిగి తీరుతుంది. దానికోసం మీ ఇద్దరూ నాకు సపోర్ట్గా ఉండాలి. ఒకవేళ పెళ్లి జరగకుండా ఏదైనా పొరపాటు జరిగితే మాత్రం అవమానం జరిగేది నాకు కాదు, మన కుటుంబానికి, మనందరికీ. చూడు మయూరి, వంశీ పెళ్లి ప్రాసెస్లో నేను మిమ్మల్ని హర్ట్ చేసుంటే నన్ను క్షమించండి. అయ్యో ఏంటొదినా, నువ్వు మమ్మల్ని క్షమించమని అడుగుతున్నావు? నీ నోటి నుంచి సారీ అనే మాట వినిపించకూడదు. ఎందుకంటే నువ్వేం చేసినా కరెక్ట్గానే చేస్తావు. అక్క, ఈ పెళ్లి దగ్గరుండి నేను చూసుకుంటాను. అది నా రెస్పాన్సిబిలిటీ. థ్యాంక్ యూ శశి, థ్యాంక్ యూ వెరీ మచ్. త్వరగా రెడీ అవ్వండి. అలాగే వదినా. మయూరి, ఈ పెళ్లి అక్క చాలా ప్రెస్టీజ్గా తీసుకుంది. ఒకవేళ జరగరానిది జరిగి పెళ్లి ఆగిపోతే అక్క చాలా బాగా డిస్టర్బ్ అవుతుంది. తాను డిస్టర్బ్ అయితే మన పరిస్థితి రోడ్డు మీదకి వస్తుంది. నిజమే శశి, ఈ పెళ్లి జరిగితే మనకెంత నష్టమో తెలియదు, కానీ జరగకపోతే మాత్రం నువ్వు చెప్పినట్టుగానే మన పరిస్థితి దారుణంగా ఉంటుంది. అందుకే ఈ పెళ్లి చెడగొట్టే ప్లాన్స్ ఇంతటితో ఆపేద్దాం. అలాగే శశి, రేపటి నుంచి పెళ్లి జరిగేలా మనమే అన్ని దగ్గరుండి చూసుకుందాం. అయినా ఈ పెళ్లి అయ్యాక ఆ కృష్ణవేణి హ్యాపీగా ఎందుకుంటుంది? వంశీ హెల్త్ ఎప్పటికీ క్యూర్ అవ్వదు. తన చేతులు ఆ కృష్ణవేణి చావు కన్ఫర్మ్. సో అప్పుడు మన గ్రజ్ తీరుతుంది. కృష్ణవేణి ఈ ఇంటి పెద్ద కోడలు ఫిక్స్. వినడానికి కష్టంగా ఉన్నా తప్పదు శశి. ఓకే. కృష్ణవేణి, అమ్మా నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకోరా. కూతురు మనసులో ఏముందో, మీ కూతురు ఏం చేయబోతుందో, ఎందుకు చేస్తుందో అన్నీ మీకు తెలుసు.
కుటుంబం ఎప్పటికీ సంతోషంగా ఉండాలి. అలాగే నేను అనుకున్నట్టుగా ఈ పెళ్లి జరగాలని ఆశీర్వదించండి నాన్న. బావా, ఆ రోజు నా బిడ్డను నీ బిడ్డలా చూసుకోవాలన్నా అలాగే పెంచి పెద్ద చేశాను. ఈరోజు నా బిడ్డగానే పెళ్లి చేసి అత్తారింటికి పంపుతున్నాను. బావా, మేనమామగా కృష్ణవేణిని పెంచి పెద్ద చేశాను. అలాగే ఈ రోజు నీ స్థానంలో ఒక తండ్రిగా కృష్ణవేణికి పెళ్లి చేస్తున్నాను. ఈ 2 వరాలు ఇచ్చినందుకు కృతజ్ఞతలు బావా. వరమా చా ఊరుకోండి అల్లుడు గారు. ఈ కృష్ణవేణి ఎన్ని జన్మల పాపమో లేకపోతే శాపమో తెలియక మీరు ఇలా మాట్లాడుతున్నారు. నీ బిడ్డ గొప్పింటి కోడలు కావాలన్న నీ కల ఈరోజు నెరవేరింది. కృష్ణవేణి జమీందారింటికి కోడలుగా వెళుతోంది. మీరిద్దరూ తను కలకాలం సంతోషంగా ఉండాలని దీవించండి. లక్ష్మి, అమ్మా కృష్ణవేణి, చిన్నమామయ్య నీ కోసం బంగారు గాజులు తెచ్చాడమ్మా. ఎట్టెట్టా చిన్నమావయ్య బంగారు గాజులు తీసుకొచ్చారా? ఏంటి బాబాయ్, మరి ఆ రోజు నా పెళ్లికి ఏం తీసుకురాలేదు? అప్పుడు పెళ్ళైన తర్వాత తీసుకొద్దాం అనుకున్నానమ్మా, కానీ పెళ్లి జరగలేదు కదా. సర్లేండి, పెద్ద మేనమామ అభిమానమే అనుకున్నాను. ఇప్పుడు చిన్న మేనమామ కూడా ప్రేమగా బంగారు గాజులు తీసుకొచ్చాడు. మొత్తానికి కృష్ణవేణి, నువ్వు అదృష్టవంతురాలివే. ఇద్దరు మేనమామల ముద్దుల మేనకోడలివి. కృష్ణవేణి, బంగారపు గాజులు మొన్ననే తీసుకొచ్చుండ్లా. సస్పెండ్ గా ఉంటాదని నీకు చెప్పలేదు. ఉసేయ్, సస్పెండ్ కాదే, సస్పెన్స్. ఏది అను? అబ్బా, ఏదొకటి లేవయ్యా. తీసుకో కృష్ణవేణి. ఓసిని దింపుతాగా నువ్వు బంగారు గాజులు పెట్టడమా? అవి ఖచ్చితంగా రోల్డ్ గోల్డే. మా ఆడపడుచు రూపం నువ్వే కదమ్మా, కాబట్టి ఇవి మా ఆడపడుచుకే ఇస్తున్నాం, తీసుకో.
నెక్స్ట్ పెద్ద మావయ్య గిఫ్ట్ వెయిటింగ్, అది లేవు. అమ్మా కృష్ణవేణి, మావయ్య, మొదటిసారి మీ అత్తయ్య లేకుండా నేను మీ చిన్నమావయ్య కలిసి షాపింగ్కి వెళ్ళాం. నీకోసం పెళ్లి చీర కొన్నాం. అవును కృష్ణవేణి, మేమొస్తామంటే అవసరం లేదు, నా మేనగోడలకి నేనే స్వయంగా నా చేతులతో కొనాలని గంతులేస్తూ వెళ్లారు. అమ్మా కృష్ణవేణి, మీ అత్తయ్య వాళ్ళని తీసుకెళ్తే మంచి శారీ ఏమో గానీ మా కాళ్ళ నొప్పులు మాత్రం డిస్కౌంట్ గా వస్తాయమ్మా. ఆ, పెళ్లి శారీ కోసం ఊళ్ళో షాపులన్నీ తిరిగినారంట కదా. ఏం చేద్దామే, అన్నయ్యకి నచ్చాలి కదా. అయ్యో శారీ గురించి డిస్కషన్ ఏంటి? బాగుందా లేదా అది చెప్పండి. ఎక్కడ చూపించారు? మాకే ఇంతవరకు చూపించలేదలివేణి. నానా టెన్షన్ పెట్టకుండా తొందరగా శారీ చూపించండి. అలాగేనమ్మా.